నేను యశోద వెల్కమ్ టు పల్లవి టీవీ. కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. దాదాపు 2 నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ని ఎంతగానో అలరించిన ఐపీఎల్ ఫైనల్ దశకు చేరుకుంది. ఎట్టకేలకు ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే పంజాబ్ కింగ్స్ ఈ రెండింటి మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. నిజానికి ఇవి రెండు కూడా 19 పాయింట్లతో సమౌజ్జీలుగా ఉన్నప్పటికీ కూడా ఎవరి బలాలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు 4th టైం ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టడం, కానీ పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే ఇది రెండోసారి మాత్రమే. సో దాన్ని బట్టే బలాబలాలు ఉన్నాయా, లేక 19 పాయింట్లతో ఈక్వల్గా సమౌజ్జీలుగా ఉన్న రెండు టీమ్స్లో నిజానికి ఎవరి బలం ఏంటి, ఎవరి బలహీనతలు ఏంటి మనం మాట్లాడదాం. మనం వచ్చాం ఈరోజు డేనియల్ క్రికెట్ అకాడమీకి. ఇది మన హైదరాబాద్లోనే స్టేట్లోనే ఒక ప్రధానమైన క్రికెట్ అకాడమీ. ఇక్కడ ఎంతో మంది చిన్నారులు అలాగే మంచి ఏజ్కి తగ్గట్లు గ్రూపుల్లో ఇక్కడ క్రికెట్స్ ఏటికేడు ఇక్కడ రెగ్యులర్గా శిక్షణ తీసుకుంటున్నారు. సో ఇక్కడికి సంబంధించి డేనియల్ సార్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. డేనియల్ సార్ని తర్వాత ఈరోజు సార్ అందుబాటులో లేరు. ఇక్కడ ప్రధానమైన కోచ్, సీనియర్ కోచ్ రామ్ ప్రసాద్ సార్. 70s టైంలో మన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీం కోసం ఆడిన వాళ్ళు, అలాగే ఫాస్టెస్ట్ బౌలర్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు, రంజీలు ఆడిన వాళ్ళు, చాలా సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ కలిగిన రామ్ ప్రసాద్ సార్ మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా సార్? ఎట్లా ఉంది అంటే ఐపీఎల్ ఈసారి నిజానికి బెంగళూరు 4th టైం ఎంటర్ అయింది ఫైనల్లో, కానీ పంజాబ్ విషయానికి వస్తే రెండోసారి. సో దీన్ని బట్టి ఈజీగా మనం చెప్పేయచ్చా ఎక్కువ శాతం గెలుపు అవకాశాలు బెంగళూరుకే ఉన్నాయని? 5% బెంగళూరుకే ఉందమ్మా. ఎందుకంటే బ్యాటింగ్ ఈస్ బెటర్ బ్యాటింగ్ దే హ్యావ్ దాన్ పంజాబ్ కింగ్స్. సో పంజాబ్ విషయంలో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా నిజానికి మీరు అన్నట్లు బెంగళూరుతో పోలిస్తే కొంచెం వీక్గానే ఉంది, కానీ పాయింట్ల విషయానికి వస్తే రెండు కూడా 19 పాయింట్లతోనే ఉన్నాయి. ఏం చెప్తారు? ఉండొచ్చు ఆ రోజు లెక్కమ్మా, ద టీమ్ లక్ ఫేవర్స్ విచ్ ఏ లక్ ఉంటే. బట్ ఐ ప్రిఫర్ 5%, ఐ గివ్ 55% టు ఆర్సీబీ, 45% టు పంజాబ్. ఓకే సార్, ఇప్పుడు బెంగళూరులో కీలక ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఆయన ఫ్యాన్ బేస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో అతను ఒక దశలోనేమో అత్యధిక రన్స్ 600కు పైగా రన్స్తో మంచి ఫామ్లో ఉన్నాడు. ఒక దశలోనేమో మొదటి క్వాలిఫైయింగ్ ఆటలో చాలా తక్కువ స్కోర్కే అవుట్ అయిన పరిస్థితి కూడా. సో ఈ టైం ఈ ఫైనల్ మ్యాచ్లో అతని ఆట తీరు, ముఖ్యంగా విరాట్ కోహ్లీది ఎట్లా ఉండే అవకాశం ఉంది? సార్ ఈజ్ ఎ డిటర్మైన్డ్ క్రికెటర్ అమ్మా, ఫిట్ క్రికెటర్, ఫిట్టెస్ట్ క్రికెటర్ ఇన్ ఇండియా. Okay. He gets going, nobody can stop him. Okay. If he gets going, okay, nobody can stop him. Okay. అట్లా అంటే శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే కూడా నిజానికి అతను కూడా అంతే. సేమ్ ఈజ్ యంగ్స్టర్, ఈజ్ లిటిల్ ఓల్డర్ అంతే. సో యంగ్స్టర్ బలం ఏంటి ఈ రోజు విషయానికి వస్తే, అలాగే విరాట్ కోహ్లీ బలహీనతలు అంటే ఏం చెప్తారు సార్? దీంట్లో బలహీనతలు అనేది ఉండదమ్మా. గెట్ గోయింగ్, ఎవరికి ఆ రోజు లక్ నడుస్తుందో. ఈమె బెస్ట్ బ్యాట్స్మెన్, ఓకే, బట్ దట్ డే లక్ ఎవరు నడుస్తుంది అనేది అంతే. ఐపీఎల్ అంటే నిజానికి లక్ మీద నడుస్తుంది సార్. మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న కోచ్, మీరు ఎన్నో ఇక్కడే ఇదే 10 ఏళ్లకు పైగా ఈ డేనియల్ క్రికెట్ అకాడమీలో ఎంతోమంది పిల్లల్ని మీరు చూస్తున్నారు, బ్యాచ్లుగా పంపిస్తున్నారు. మీకున్న ఎక్స్పీరియన్స్ దృష్ట్యా అడుగుతున్నా, క్రికెట్ విషయంలో టెస్ట్ క్రికెట్ గూర్చి, అలాగే వన్డే మ్యాచెస్ గూర్చి, లేకపోతే ఐపీఎల్ గూర్చి, వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? సో టెస్ట్ క్రికెట్ రియల్ క్రికెట్ అమ్మా, అండ్ వన్డే ఆల్సో. పిల్లల్లో టెక్నికల్లీ నేర్చుకుని ఆ 2 గేమ్స్ నుంచి. ఇక T20 దట్ లక్ మీదే ఆధారపడి, లక్ మీద అంతే. ఆట తీరు కంటే కూడా ఆట తీరు కన్నా లక్ మీదే ఆధారపడి. మీకు ఏంటి సార్ ఈ రోజు ఫేవరెట్ మీ టీం ఏంటి రెండిట్లో? ఆర్సీబీ అని చెప్పి బెంగళూరు లిటిల్ 5% ఐ గివ్ టు ఆర్సీబీ, 55-45. దట్ డే ఎవరిది లక్ నడిచిందా ఈ రోజు లక్ను బట్టి ఉంటుంది రిజల్ట్ అంటారా? అంతే. ఈ బెట్టింగ్ సంబంధించి ఏం చెప్తారు సార్? ఐపీఎల్ విషయంలో బెట్టింగ్ గురించి ఒక కోచ్గా మీరు ఏం చెప్తారు? దట్ ఈస్ వెరీ బ్యాడ్ అమ్మా. when betting is going on, why did you make it ఫ్రీగా ఎందుకు చేయకూడదు? లైసెన్స్ ఇచ్చి చేసుకోవచ్చు కదా, లైక్ ఇంగ్లాండ్లో జరిగినట్టు. ఇంగ్లాండ్ బెట్టింగ్ ఉంది, దట్స్ లైసెన్స్. లైక్ దిస్ ఇక్కడ లైసెన్స్ చేసేయచ్చు. డిఫరెన్స్ ఇప్పుడు లైసెన్స్ ఉండి బెట్టింగ్ ఆడటం, లైసెన్స్ లేకుండా ఆడటం చాలా డిఫరెన్స్ ఉందమ్మా. హౌ మెనీ ఫ్యామిలీస్ సూసైడ్ చేసుకుని చెప్పండి బికాస్ ఆఫ్ దిస్ బెట్టింగ్. లైసెన్స్ ఉంటే బెట్టింగ్ ఆడొచ్చు అంటారా? ఆడుకోవచ్చు, అది ఫ్రాంక్గా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. 8 వికెట్ల తేడాతో ఓడించింది. సో ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మీరు ఇందాక అన్నట్లు ఎలాగో ఆర్సీబీ ఒక 5%
ఆర్సీబీకి ఎక్కువ ఫేవర్ అని అన్నారు మీరు. సో ఈ రోజు కూడా నిజంగా అంతే లక్ కలిసి వస్తుందా? ఎవరి మీద ఎక్కువ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది? ప్రెషర్ విల్ బి ఆన్ ఆర్సీబీ. వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, నాట్ ఆన్ ద పంజాబ్. వాళ్ళు ఫ్రీగా ఆడుకోవచ్చు, వీళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అది సార్, వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ప్రస్తుతం 14 ఏళ్ళు 15 ఏళ్ళ కుర్రాడు. ఏ మ్యాచ్ జరిగినా ఆ అబ్బాయి పేరు రాకుండా ఒక మ్యాచ్ జరగట్లేదు. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్. నిజానికి వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో ఈ లెవెల్ ప్రదర్శన కనబరిచారు. మీరు అన్నట్లు ఇందాక టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే, వన్డే మ్యాచ్ల విషయానికి వస్తే అంతే ప్రతిభ ఉంటుందంటారా మీ అభిప్రాయం ప్రకారం? మెచ్యూర్ అమ్మా. మెచ్యూర్ అయిన తర్వాతే ఆ ఏజ్లో చాలామంది వచ్చారు, వాష్అవుట్ అయిపోయారు. ఇది క్రికెట్ ఈజ్ యూ హ్యావ్ టు రియలీ వర్క్ హార్డ్. అవర్స్ టు వర్క్. అదర్ ఒక్కో రోజు 8 hours దాట్ వర్క్ డేకి. అంత వర్క్ చేస్తేనే దే కెన్ కీప్ దేర్ ఫిట్నెస్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్, ఇదే డేనియల్ క్రికెట్ అకాడమీలో మనతో పాటు మరొక కోచ్, యంగ్ కోచ్, ఇప్పుడు కొత్త పిల్లలకి కొత్త బ్యాచ్కి ట్రైనింగ్ ఇస్తున్నారు, చరణ్. సో హాయ్ చరణ్. ఈరోజు వచ్చే 2 కూడా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కి వచ్చే 2, బెంగళూరు అండ్ పంజాబ్ కింగ్స్ 2 కూడా ఫైనల్కి రావటం 4వసారి 2వసారి ఇద్దరికి. కానీ కప్ గెలవటం మాత్రం ఇప్పటివరకు ఆ 2 టీమ్స్ విషయంలో జరగలేదు. సో ఈరోజు ఎవరి అదృష్టం ఎట్లా ఉండే అవకాశం ఉంది మీ అభిప్రాయం ప్రకారం? నా అభిప్రాయం ప్రకారం పంజాబ్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంది అనిపిస్తుంది నాకు. ఇంకా శ్రేయస్ సార్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, కెప్టెన్సీ కూడా బాగా చేస్తున్నాడు. ఆల్రెడీ లాస్ట్ టైం కేకేఆర్ కూడా కప్ తీసుకొచ్చాడు. ఇప్పుడు పంజాబ్ గెలుస్తుందని అనుకుంటున్నాను. నిజానికి ఇందాక ప్రధాన మెయిన్ కోచ్ రాంప్రసాద్ సార్ చెప్పిన దాని విషయానికి వస్తే 4 సార్లు ఆర్సీబీ ఇప్పటివరకు ఫైనల్కి వెళ్ళింది. సో 2 సార్లే పంజాబ్ వెళ్ళింది. సో ఎట్లా చూసినా కూడా ఆర్సీబీకే ఒక 5% ఎక్కువ అవకాశాలు, గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు. మీరు శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడినారు. శ్రేయస్ అయ్యర్ ఓకే, మంచి, మీరు అన్నట్లు లాస్ట్ సెకండ్ క్వాలిఫైయర్లో 87 రన్స్తో కూడా చాలా మంచి ఫామ్ కనబరిచాడు. కానీ ప్రధానమైన ఇప్పుడు బెంగళూరు విషయానికి వస్తే ప్రధానమైన క్రికెటర్ మన విరాట్ కోహ్లీ విషయంలో అయితే మంచి రన్స్తో 600కు పైగా రన్స్తో మంచి ఫామ్లో ఉన్నాడు ఈసారి సీజన్ మొత్తం కూడా. సో ఎట్లాంటి గేమ్ ప్లే ఉండే అవకాశం ఉంది ఈరోజు బెంగళూరు? ఎవరి మీద నిజానికి ఎక్కువ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది 2 టీమ్స్లో? ప్రెషర్ అనేది ఏం లేదు మేడం, 2 టీములు టఫే, గట్టి ఫైట్ ఇస్తుంది. ఇంకా లాస్ట్ వరకు టైట్గా వెళ్తుంది మ్యాచ్, నాకు తెలిసి లాస్ట్ వరకు టైట్గా వెళ్తుంది మ్యాచ్ అంతే. సో గెలుపు ఎక్కువ ఎవరి వైపు ఉంది? నాకు తెలిసి పంజాబ్ అనిపిస్తుంది. పంజాబ్ అనిపిస్తుంది. సో ఎస్, చరణ్ చెప్పిన దాని ప్రకారం కొంచెం డిఫరెంట్గా చెప్పినాడు. పంజాబ్ వైపే ఎక్కువ గెలుపు, ఎందుకంటే టఫ్ ఫైట్ పంజాబ్ ఇస్తుంది, నిలుస్తుంది, గెలుస్తుంది అనే అభిప్రాయాన్ని చరణ్ వ్యక్తం చేశారు. మరొక కోచ్ ఉన్నారు డేనియల్ క్రికెట్ అకాడమీకి సంబంధించి రాకేష్. ఈరోజు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఎవరికి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఈరోజు చూసుకుంటే మాత్రం ఆర్సీబీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ సీజన్ మొదటి నుంచి వాళ్ళు కొంచెం బ్యాటింగ్లో కానీ, మిడిల్ ఆర్డర్, బౌలింగ్లో కానీ కొంచెం వాళ్ళది కొంచెం అప్పర్ హ్యాండ్ ఉన్నారు వాళ్ళు. కొంచెం మన పంజాబ్ కొంచెం ప్రెషర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆర్సీబీ ఎందుకంటే వాళ్ళకి ఒక వన్డే, వాళ్ళకి కొంచెం వాళ్ళకి రెస్ట్ కూడా దొరికింది. వాళ్ళు కొంచెం మంచిగా రికవర్ అయి ఉన్నారు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పట్టిదార్ చాలా కూల్గా ఉన్నాడు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, అతని గురించి చెప్పండి. పట్టిదార్ ఈరోజు అయితే కొంచెం కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఖచ్చితంగా. పట్టిదార్ అయితే ఈరోజు కీలక ఇన్నింగ్స్ ఆడితే మాత్రం ఆర్సీబీది 100% కప్పు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విరాట్ కోహ్లీ కూడా 614 రన్స్ సీజన్ మొత్తంలో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ కూడా మొదటి క్వాలిఫైయర్లో 12 రన్స్కి అవుట్ అయిన పరిస్థితి. సో కోహ్లీ గురించి ఏం చెప్తారు ఈరోజు ఆటకి? కోహ్లీ అంటే ఈరోజు 100% కోహ్లీ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్. 100% ఆయన ప్రెషర్లో ఖచ్చితంగా ఆడతాడు విరాట్ కోహ్లీ. అతనికి ఉన్న పేరే అలాంటిది, ప్రెషర్లో ఆడే ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఖచ్చితంగా ఈరోజు చాలా మంచి రన్ స్కోర్ చేశారని నా అభిప్రాయం.
శ్రేయస్ అయ్యర్ ముంబై మట్టి గర్పించారు. 87 రన్స్తో తన పర్ఫార్మెన్స్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు శ్రేయస్ అయ్యర్. తన గేమ్ ప్లే ఈరోజు ఎట్లా ఉండే అవకాశం ఉంది? అని ఎలాగైనా ఆయన కూడా కొంచెం ప్రెషర్ని తట్టుకుంటాడు. కానీ ఆయన మూవ్ ఎలా ఉంటుందంటే హిట్టింగ్ అంటే బౌలర్స్ మీద ప్రెషర్ పెడతాడు. ఆయన కామ్గా ఉండి బౌలర్స్ మీద ప్రెషర్ పెడతారు. ఆయన కూడా కొంచెం ఫ్రీగా ఆడి ఈరోజు రన్స్ స్కోర్ చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఆర్సీబీతో పోలిస్తే పంజాబ్ కొంత వీక్గా కనిపిస్తోంది, బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా. సో కానీ ఈ రెండు టీమ్స్ కూడా 19 పాయింట్లతో ఈక్వల్గా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం గెలుపు అంచనా ఎవరి వైపు ఉంటుంది అంటే ఏం అంచనా వేయగలం? అంచనా అంటే ఈరోజు మోస్ట్లీ ఆర్సీబీ. బట్ ఏంటంటే మన పంజాబ్లో మాత్రం యుజేంద్ర చహల్ ఉన్నాడు. కొంచెం అతనితో కొంచెం ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ కానీ ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ కానీ కొంచెం అంటే లాస్ట్ టైం 24లో కూడా విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు మిడ్ వికెట్లో ఫీల్డ్ పెట్టి. ఈరోజు కూడా కొంచెం యుజేంద్ర చహల్ని కొంచెం చూసుకొని ఆడాలి ఆర్సీబీ వాళ్ళు. అతన్ని ఒక్కరిని చూసుకొని ఆడితే మిగతా వాళ్ళ బౌలింగ్లో కొంచెం ఆడొచ్చు. నిజానికి నెట్ రన్ రేట్ చూస్తే నిజానికి బెంగళూరుతో పోలిస్తే పంజాబ్ టీమే ఎక్కువ ఉంది. సో దీన్ని బట్టి మరి ఇప్పుడు బెంగళూరుకి మనం గెలుపు అవకాశం ఎక్కువ ఉంటుంది ఎట్లా చెప్పచ్చు? నెట్ రన్ రేట్ అయితే చాలా మేజర్ రోల్ పోషిస్తుంది. రన్ రేట్ విషయానికి వస్తే నిజానికి పంజాబ్ ముందంజలో ఉంది. సో ఏం చెప్తారు? అంటే అట్లా ఏం నెట్ అని కాదు మేము, ఎందుకంటే డిసైడింగ్ గేమ్ ఈరోజు లాస్ట్ ఫైనల్ గేమ్ కాబట్టి ఎవరైనా గెలవచ్చు. ఎవరు వాళ్ళ బెస్ట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారు. కానీ ఏంటంటే కొంచెం ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ కానీ ఓపెనర్స్ పిల్సాల్ట్ కానీ విరాట్ కోహ్లీ, పటిదార్, జితేష్ శర్మ వీళ్ళందరూ కొంచెం చాలా స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళు రన్ స్కోర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. పంజాబ్లో కూడా. బట్ ఏంటంటే కొంచెం ఆర్సీబీకే కొంచెం పైచే ఉందని అన్నట్లు హాలిడే కూడా కలిసి వచ్చింది, వాళ్ళకి రెస్ట్ దొరికింది. సో రాకేష్ చెప్తున్న దాని ప్రకారం అయితే హాలిడే కలిసి రావటం, రెస్ట్ దొరకటం, ఒక మంచి గేమ్ ప్లాన్తో ఉండగలిగే పరిస్థితులు మాత్రం ఒకంత ఎక్కువగా బెంగళూరే ఉంది. సో బెంగళూరుకి ఎక్కువ గెలుపు అవకాశాలు అని చెప్తున్నారు. చూడాలి, కాసేపట్లో ప్రపంచం మొత్తం కూడా ఈ రెండు టీమ్స్ ఆటని చూడబోతున్నాయి. సో ఎవరిని లక్ వరిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. కెమెరామెన్ కిరణ్తో యశోద, పల్లవి టీవీ.